నమస్తే, వెల్కమ్ టు ఇండియా న్యూస్. గత 2 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. పెట్రోల్ దొరకదు అన్న వదంతులను నమ్మి ప్రజలు పెట్రోల్ బంకుల ముందు ఎలా క్యూ కడుతున్నారు అని. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ కొరత ఉంది, పెట్రోల్ దొరకదు అన్న అనౌన్స్మెంట్ ఇవ్వకముందే ఎందుకు ప్రజల్లో ఇంత పానిక్ మొదలవుతుంది? మీ అందరికీ గుర్తుంటే గతంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ టైంలో కూడా యూరియా ఉంది సరిపడినంత అని గవర్నమెంట్ చెప్పినా కూడా రైతులందరూ వెళ్ళిపోయి స్టాక్ పెట్టుకున్న పరిస్థితి. దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు యూరియా దొరకపోవడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ మీద యాంటీ అయిపోయిన పరిస్థితి. అసలు ఏంటి, ఎందుకు ఇలా ప్రజలు వదంతులను నమ్మి ప్యానిక్ కి గురవుతున్నారు, అసలు లోపం ఎక్కడుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు కూడా చూసే ఉంటారు, సిటీలో తిరుగుతున్నారు కాబట్టి. గత 2-3 రోజుల నుంచి పెట్రోల్ బంకుల మీద క్యూ లైన్లు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎందుకు ఈ ప్యానిక్ క్రియేట్ అవుతుంది ప్రజల్లో, మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా ఒకనాటితో కంపేర్ చేస్తే గడిచిన కొన్ని సంవత్సరాలకి ఇవాళ సాంకేతికత ప్రతి ఒక్కళ్ళ చేతిలో అందుబాటులో ఉంది. మనం ఒక ట్రైన్ అందుకోవాలి అని అంటే ఆ ట్రైన్ ప్రస్తుతం ఏ స్టేషన్లో ఉంది, మనం ఎక్కాల్సిన స్టేషన్కి ఎన్ని గంటలకు వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, మనం ఎక్కే కంపార్ట్మెంటు ఏ ప్లేస్లో వస్తుంది అనేది కూడా మనకు ముందే తెలిసిపోతుంది. ఆఖరికి మనం ఏదైనా ఒక బస్సు ఎక్కాలి అన్నా కూడా ఆ బస్సును కూడా మనం ట్రాక్ చేసి ఆ బస్సు ప్రస్తుతం ఎక్కడుంది, ఆ డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్ ఏంటనేది మనం తెలుసుకొని మనం ఎంతసేపట్లో బస్సు ఎక్కగలుగుతామని చెప్పని మనకు మనం సన్నద్ధం చేసుకోగలిగే సాంకేతికత వాళ్ళ అందుబాటులోకి ఉంది. అటువంటప్పుడు ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ఏం మాట్లాడారు, ఆయన ఏదో దేశానికి లాక్డౌన్ పెట్టబోతున్నట్టుగా బయట వదంతులు. ఇవాళ ఒక్క క్షణం ప్రధానమంత్రి గారి ప్రసంగం వింటే ఆయన లాక్డౌన్ గురించి ప్రస్తావించారా, దేశానికి ఇంధన వనరులు పుష్కలంగా ఉన్నాయి, కొరత లేదని చెప్పారా అనేది మనకు అర్థమైపోతుంది. కానీ సోషల్ మీడియాలో లాక్డౌన్ పెట్టేయబోతున్నారు, పెట్రోల్ డీజిల్ దొరకదు అని చెప్పని ఎవరెవరో ప్రచారం చేయగానే ఇవాళ ఇంత సాంకేతికత అభివృద్ధి చెందున్నప్పుడు కూడా హైదరాబాద్ లాంటి ఒక అభివృద్ధి చెందిన నగరంలో లిటరసీ పర్సంటేజ్ పరంగా కూడా చాలా ఎక్కువ మంది అక్షరాస్యులు ఉన్న నగరంలో, ఉన్నత విద్యావంతులు, కెరీర్లో ఎంగేజ్ అయి ఉన్న వాళ్ళు ఉన్న నగరంలో జనాలు అంతా ప్యానిక్ అయిపోయి పెట్రోల్ బంకుల ముందు, ఏ బంకు ముందు చూసినా ఏమవుతుంది, వాళ్ళ వ్యక్తిగత పనులు, వాళ్ళ డ్యూటీలు, వాళ్ళ వ్యాపారాలు అన్నీ మానుకొని ఇప్పుడు ఈ క్షణాన పెట్రోల్ కొట్టించుకోకపోతే ఇక మరుసటి క్షణం నుంచి ఇక పెట్రోల్ దొరకదేమో అనే అంతటి ఒక రకమైన భయాందోళనకు గురైపోయి పెట్రోల్ బంకు చుట్టూ గుమ్ముకోవటం. దాంతో వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. అన్నెసరీగా క్రియేట్ అవుతున్న ట్రాఫిక్ జామ్లు ఆ పెట్రోల్ బంకుల నుంచి ఒక 300 మీటర్లు 400 మీటర్ల వరకు, అది కూడా పోనీ ప్రాపర్గా ఏదైనా డిసిప్లిన్గా ఒక లైన్ మెయింటైన్ చేస్తారంటే అది కూడా ఏం లేదు. మరి ఆ పెట్రోల్ బంకు లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి అక్కడే ఒక 100 మంది బైకులు ఒకరినొకరు నెట్టుకుంటా. అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరాలు లేదు. ఇవాళ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, పెట్రోల్ సఫిషియెంట్గా ఉంది, ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన నెసిటీ లేదు అని. రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉంది, పోలీస్ కమిషనర్ గారు చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు, మీరు ప్యానిక్ అవ్వాల్సిన నెసిటీ లేదు, మీరు అవసరానికి సరిపోని పెట్రోల్ కొట్టించుకోండి, మీరు అవసరాన్ని మించి మీరు ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలి అని చెప్పని, వేరే లూజ్ కొట్టించుకోవాలి అని చెప్పని ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పని. ఇక్కడ ఈ లూజు వాళ్ళు బాటిల్స్లో, కంటైనర్లో, వీటన్నిటిలో నింపుకొని వెళ్తున్నది కూడా నాకు ఒక ఆక్షేపణ ఏంటి అంటే, ఆ మధ్యకాలంలో హైదరాబాదు అవుట్స్కట్స్లో ఒక ఎంఆర్ఓ గారి మీద ఒక రైతు పెట్రోల్ పోసి ఆమెని నిప్పిపెట్టి ఎంఆర్ఓ గారు చనిపోవడం జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత మొత్తం హైదరాబాద్ నగర పరిధిలో బాటిల్స్లో పెట్రోల్ నింపొద్దు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చారు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితిలో వెహికల్ ఎక్కడ ఆగిపోయి బాటిల్తో వచ్చి నా ఆధార్ నోట్ చేసుకొని ఇవ్వమన్నా కూడా కొట్టడానికి సిద్ధపడాల పెట్రోల్ బంకుల వాళ్ళు. మరి అటువంటి పెట్రోల్ బంకుల వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజలు ఇంత ఆందోళనకు గురవుతూ ఉన్నప్పుడు, వెనక ఇంకా పెద్ద క్యూలు జనాలు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ లూజు కంటైనర్లో వీటిల్లో పెట్రోల్ ఎలా నింపుతూ ఉన్నారు, పెట్రోల్ డీజిల్. పెట్రోల్ బంకుల వాళ్ళు కూడా వాళ్ళ నిబంధనలు వాళ్ళు ఎలా ఉల్లంఘిస్తారు? ఇదే సందర్భంలో నేను నిజంగానే ఇటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి నేను కూడా ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్ నగర పరిధిలోనే ప్రజలు ఇంతగా ప్యానిక్ అవుతూ ఉన్నారు. కొంచెం సిటీ సబర్బన్కి, కంప్లీట్ అవుట్స్కట్సో లేకపోతే సిటీ దాటితో కూడా కాదు, సబర్బన్కి వెళ్తేనే బంకులన్నీ ఫ్రీగా ఉన్నాయి. నేను మొన్న మార్నింగ్ గుంటూరు వెళ్ళాను. నేను హైత్ నగర్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి బంకులన్నీ ఫ్రీగా ఉన్నాయి. అంటే దిల్షు నగర్ దాటి అంటే అప్ టు ఎల్బీ నగర్ వరకే బంకులు
అంత తొక్కిసలాటతో ఉన్నాయి. ఎల్బీ నగర్ నుంచి దాటిన దగ్గర నుంచి బంకులన్నీ ఫ్రీగానే ఉన్నాయి. అంటే అటువైపు ప్రజలు కాదా, అటువైపు వాహనాలు లేవా? ఎందుకని సిటీ మధ్యలోనే ఒకళ్ళని చూసి ఒకళ్ళు, అంటే ఇప్పుడు ఈ క్షణాన్ని ఇప్పుడు మనం వెళ్ళకపోతే మనకేం కొంపలు మునిగిపోతాయని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సింది, ప్రధానమంత్రి గారు ఏ స్టేజ్లో కూడా లాక్డౌన్ పెడుతున్నామని చెప్పని ఆయన ప్రకటన చేయలే. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు తలెత్తడానికి ఆస్కారం ఉంది. ఆ రోజు మనం ఎలా సన్నద్ధతతోటి టీమిండియా స్పిరిట్ తోటి పనిచేసామో ఆ స్పిరిట్తో పనిచేయాలి అన్నారు. ఎస్, ఇవాళ ఒక పక్క పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో కొంత ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి ఆస్కారం ఉంది. మన రైతులకు సంబంధించిన పంటలు, పండ్లు, చేపలు, గుడ్లు కూడా ఎక్స్పోర్ట్ ఆగిపోతూ ఉన్నాయి. సో అది ఖచ్చితంగా ఆ రైతులకి వాళ్ళ ఆర్థిక వనరులు దెబ్బతింటానికి అది కారణమవుతూ ఉంటుంది. అదే సందర్భంలో అక్కడి నుంచి మన ఇంపోర్ట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, మన ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, మన ట్రేడ్ దెబ్బతింటూ ఉంటుంది తాత్కాలికంగా కొన్నాళ్ళ పాటు. కాబట్టి ఇవి ఒక విపత్కర పరిస్థితి తలెత్తుతూ ఉన్నప్పుడు దానికి తగిన విధంగా మనం సన్నద్ధం కావాలి అని చెప్పని ఆయన రాజ్యసభలో చెప్పారు. దాన్నే భూతార్థంలో చూయించేసి ప్రధానమంత్రి లాక్డౌన్ పెట్టేయడానికి సిద్ధపడిపోతూ ఉన్నాడు, లాక్డౌన్ ప్రకటించేస్తూ ఉన్నాడు అని చెప్పని. ఒకవేళ లాక్డౌన్ అసలు లాక్డౌన్ ఎందుకు ప్రకటిస్తారు? 2020లో అంటే కరోనా పాండమిక్ సిచ్యుయేషను ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ పెట్టారు. మనం గుర్తుంచుకుంటే 2021 కరోనా సెకండ్ వేవ్ మొదటి వేవ్ కన్నా ప్రమాదకరంగా వచ్చింది. ఎక్కువ మంది ప్రాణాలు పోయింది సెకండ్ వేవ్లో. కానీ సెకండ్ వేవ్లో లాక్డౌన్ పెట్టలా. అంటే అంత పాండమిక్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడే లాక్డౌన్ పెట్టనప్పుడు ఇవాళ ఎక్కడో వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధానికి భారతదేశంలో లాక్డౌన్ ఎందుకు పెడతారు? ఆ మాత్రపు కామన్ సెన్స్ కూడా చదువుకున్న వాళ్ళకి పనిచేయట్లేదా? ఎవరో చదువుకోని వాళ్ళు, అమాయకులు, వాళ్ళెవరో ఒకళ్ళని చూసి ఒకళ్ళు భయకంపితులయ్యి వాళ్ళు వెళ్ళి క్యూలో నిలబడ్డారంటే అర్థం ఉంది. చదువుకున్న వాళ్ళు, మొత్తం సాంకేతికత ఫింగర్ టిప్స్ మీద ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగిందని వీళ్ళే గూగుల్ ముందు కూర్చొని అందరికీ పోస్కల్ కబుర్లు చెప్తూ ఉంటారు. మళ్ళీ అంతటి తెలివితేటలు ఇక్కడ ఏమైపోతూ ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించిన రెండో ఇష్యూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 ఖరీఫ్, ఆ ఖరీఫ్కి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం పదే చెప్తూ ఉంది సఫిషియెంట్ యూరియా దేశంలో ఉంది అని చెప్పని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున 1కి 100 సార్లు చెప్తున్నారు యూరియా రిజోర్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక కేటాయింపులు చేయించుకుంటా ఉన్నాం, యూరియా కొరత లేదు, మీరు అనవసరంగా స్టాక్స్ మెయింటైన్ చేయొద్దు అని చెప్పని. ఏం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం అతి జాగ్రత్తకు పోయి రీటైల్ ఓపెన్ మార్కెట్ కాకుండా పిఎస్సిఎస్లకి అలాగే రైతు సేవా కేంద్రాలకి మాత్రమే సరఫరా చేశారు. దాంతో ఏమైపోయింది? పిఎస్సిఎస్లు, రైతు సేవా కేంద్రాలు అనగానే ఆ గ్రామ స్థాయిలో రాజకీయంగా ఎవరైతే నోరుగలాడు ఉంటాడో వాడికే చెల్లుబాటు అవుద్ది. దాంతో అతను తనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి తనకు అందుబాటులో తన అనుయాయులుగా ఉండే వాళ్ళ వరకు పెద్ద రైతులకి సహజంగానే కర్ర ఉన్నాడితే బర్రె అంటారు. ఎవరైతే పెద్ద రైతు ఉంటాడో వాడికి చెల్లుబాటు అయినట్టుగా సామాన్య బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులకి వాళ్ళకి వీళ్ళకు ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. దాంతో ఏమైపోయింది? వీళ్ళ దగ్గర పొటెన్షియాలిటీ ఉంటుంది, వీళ్ళు ఎక్కువ విస్తీర్ణం కౌలు పొలాలు అంటే పెద్ద రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వీళ్ళు వ్యవసాయం సాగు చేస్తూ ఉంటారు. దానికి తోడు వీళ్ళకి ట్రాక్టర్స్ లాంటి లాజిస్టిక్స్ అందుబాటులో ఉంటాయి. దాంతో ఒక్కొక్క రైతు రబీకి కూడా సరిపోని తీసుకొచ్చి ఖరీఫ్లోనే స్టాక్ పెట్టేసుకున్నారు. దాంతో ఏమైపోయింది? అసలు అవసరం ఉన్న చిన్న సన్నకారు రైతులకి సక్రమంగా సకాలంలో యూరియా అందుబాటులోకి రాలేకపోయింది. ప్రభుత్వం రెగ్యులర్గా ప్రతి సంవత్సరం యావరేజ్ కోటా కన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక కోటా తెప్పించింది, అధిక కోటా సప్లై చేయగలిగింది. కానీ అవసరంలో ఉన్న చిన్న సన్నకారు రైతు బ్లాక్ మార్కెట్కి ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వచ్చింది. దాంతో ఖచ్చితంగా రాజకీయంగా పరపతి కలిగిన వాళ్ళకేమో ప్రభుత్వం నిర్ణయించిన 265 రూపాయలకి దొరికి, వీళ్ళేమో బ్లాక్ మార్కెట్లో కౌలు రైతులు మరి ప్రతి రూపాయి వీళ్ళు లెక్కేసుకొని ఖర్చు పెట్టుకోవాల్సిన దగ్గర ఒక్కొక్క బ్యాగ్ 400 రూపాయలు 500 రూపాయలు వెచ్చించి వీళ్ళు కొనాల్సి వచ్చేటప్పటికి అది వీళ్ళకి డెఫినెట్గా పెయిన్ఫుల్ ఇష్యూ. వాళ్ళకి అది ప్రభుత్వం మాకు సక్రమంగా సరఫరా చేయలేదన్న భావన వాళ్ళలో కలుగుద్ది. ప్రభుత్వం సరఫరా చేసింది, కానీ కొంతమంది ఈ పెద్ద తిమింగలాలు వాళ్ళు దాచేసుకున్నారు అన్న అభిప్రాయం వాళ్ళకెందుకు కలుగుద్ది? ఇవాళ ప్రభుత్వ ఫెయిల్యూర్ లాగా ఆ చిన్న సన్నకారు రైతులకి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుద్ది. ఇవాళ ఇక్కడ కూడా ఈ విధంగా ప్యానిక్కి గురయ్యి అవసరాన్ని మించిన పెట్రోలు, డీజిలు తాత్కాలికంగా 2 రోజులు 3 రోజుల కోసం అంతంత స్టాక్ పెట్టుకొని
కంటైనర్లు తీసుకెళ్ళి బిందెలు వాటర్ క్యాన్లు కూడా, అంటే 20 లీటర్ వాటర్ క్యాన్లు ఒక్కొక్కళ్ళు 2 క్యాన్లు 3 క్యాన్లు డీజిల్ పెట్రోల్ నింపుకొని తీసుకెళ్ళి ఇళ్లలో పెట్టి ఏదైనా ఒక అనుకోని విపత్కర పరిస్థితి తలెత్తితే ఇంట్లో అంతంత ఫ్యూయల్ స్టాక్ పెట్టుకుంటే ఏంటి ఆ కుటుంబం పరిస్థితి? ఏది జరగకూడదు, జరగకుండా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం. కానీ పొరపాటున ఏదైనా ఒక చిన్న సంఘటన కనుక జరిగితే అది ఎంత ఫ్లేమబుల్ మెటీరియల్ మీరు ఇళ్లలో స్టాక్ చేసుకుంటా ఉన్నారు? ఆ రోజు ఎవరు మీ కుటుంబాన్ని కాపాడగలుగుతారు? ఆ మాత్రపు సివిక్ సెన్స్ పనిచేయట్లేదా? ఎందుకు అంతగా ప్యానిక్ అవ్వాలి? ఎందుకు అంతగా బంకుల మీద ఎగబడాలి? అవసరాన్ని మించి ఎందుకు ప్యానిక్గా జనాలు రియాక్ట్ అవుతా ఉన్నారు? గ్యాస్ విషయంలో కూడా అంతే కదా సార్, అందరూ ఒక్కసారి కాల్ చేయడం వల్ల లైన్లు బిజీ అవ్వడం, ఇండక్షన్ స్టవ్లు అయితే ఒకేసారి స్టాక్ అవుట్ అయిపోవడం. అదే అంటున్నా, ఇప్పుడు అవసరాన్ని మించిన అతి జాగ్రత్త, అవసరాన్ని మించిన ఆతృత, ఈ అవసరాన్ని మించిన అతి సర్వత్ర వర్జయత్ అని చెప్పని అంటారు. అది ఈ విషయంలో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వాల పరంగా ఏదైనా విపత్కర పరిస్థితులు ఉంటే సన్నద్ధత చేయాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వాలే అలర్ట్ చేస్తాయి. ఈ విషయంలో షార్టేజ్ రాబోతూ ఉంది, మీరు కొంచెం జాగ్రత్త పడండి అని చెప్పని. షార్టేజ్ లేదు, సఫిషియెంట్ రిజోర్స్ ఉన్నాయి, మీరు ఆందోళన చెందొద్దు అని చెప్పని ప్రభుత్వాలు పదే చెప్తున్నా కూడా ఈ సోషల్ మీడియా ప్రచారం వల్ల కొద్దిమంది ప్యానిక్ అయ్యి దాని ఇన్ఫ్లుయెన్స్ తోటి మొత్తం సొసైటీ అంతగా ఒక రకమైన భయాందోళనకు గురవడం అనేది ఆక్షేపణీయం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.